తప్పనిసరిగా కొన్ని రకాల వైటమిన్స్ తీసుకోవాలి. ఒకప్పుడు అమ్మమ్మలు లేకపోతే ఎవరైనా కానీ, అమ్మలైనా ఎవరైనా కానీ, ఎండాకాలం వస్తే ఎర్రటెండలో పచ్చళ్ళు పెట్టారా లేదా, వడియాలు పెట్టారా లేదా, ఒరుగులు పెట్టారా లేదా? ఎందుకు పెట్టారు? విటమిన్ డి. వాళ్ళకి సంవత్సరానికి సరిపడా విటమిన్ డి ఆ నెలలో వాళ్ళు గ్యాదర్ చేసుకునేవాళ్ళు. అంత సైన్స్ ఉంది పాతకాలం పద్ధతుల్లో. ఇప్పుడు అపార్ట్మెంట్ దాటితే కదా ఎంతసేపు స్విగ్గీ కొట్టామా, జొమాటో కొట్టామా, అది తెప్పించుకున్నామా, వేయించుకున్నామా, తిన్నామా అన్నట్టు కాదు. అండ్ పోనీ ఇలా చేసినా ఓకే, యూ కెనాట్ డూ, ఇట్స్ ఓకే, నువ్వు ఆక్యుపైడ్ ఉన్నావు, నువ్వు వర్క్ ఉంది, నువ్వు చేసుకోలేకపోయావు, విటమిన్ డి సప్లిమెంట్ వేసుకో. అదేంటిది అది వేసుకోరు ఇది చేయరని అంటే మరి నీ పరిస్థితి ఏమైపోవాలి? పడితే ఫ్రాక్చర్ అయ్యే పరిస్థితి ఉంది. చిన్న మాట మీద కూడా డైవర్స్లోకి వెళ్ళిపోయేంత రోల్ కూడా ఉంది. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఉమెన్ కోరి తెచ్చుకునే కష్టాలు అంటారు. పోనీ విటమిన్ డి ఏమైనా ఆస్తికి అమ్ముకునేంత కాస్ట్లీయా? అక్కడ దొరకదా? పుష్కలంగా ఫ్రీగా సన్లోకి దొరుకుతుంది. పోనీ అక్కడ కాదు, ఒక ఇంజెక్షన్ తీసుకుంటే సంవత్సరం పనిచేస్తుంది. అంత ఈజీ మెకానిజమ్స్. నువ్వు తీసుకునే ఫుడ్స్లోనే కొంచెం సోయా ప్రోడక్ట్స్, కొంచెం మంచి ప్రోటీన్, కొంచెం మంచి కాల్షియం రిచ్ ప్రోడక్ట్స్ తీసుకో. అంత లక్షల డబ్బులు పెట్టే అవసరమే లేదు.